ఆరోగ్యం పద్మబంధు వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయు సంహికేయః విపులతరయసః కేతు ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం. సర్వమంగళం మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో నూతన సంవత్సరం వస్తోంది అనగానే మనందరం ఎదురు చూసేది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, బాగుంటుందా లేదా, ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలు ఈ సంవత్సరం అంతా మనకి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉంటాయి, అలాగే ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఏ సమయాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఏంటి, రాజపూజ అవమానాలు ఏంటి, ఏ సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సంవత్సరం అంతా కూడా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతాము అనే అనేక విషయాలు మనం ఈ వీడియో తెలుసుకోబోతున్నాము. గురువు ప్రతి సంవత్సరము ఒక రాశి మారుతూ ఉంటాడు. రాశి మారినప్పుడల్లా ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మే 1వ తారీఖు నాడు గురువు మేషరాశి నుండి వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. మే 1 నుండి 12/5/2024 దాకా నర్మదా నదికి పుష్కరాలు ఉంటాయి. ఈ పుష్కర సమయంలో కనుక మనం చేసే నదీ స్నానం, నర్మదా నదిలో చేసే స్నానాలు చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి, సర్వ పాపాలని నివారిస్తాయని చెప్పి కూడా మనకి శాస్త్రవచనం చెప్తుంది. అలాగే ఆ పుష్కర సమయంలో మనం చేసే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు కూడా చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈ క్రోధీనామ సంవత్సర ఫలితాలు మనకి ఏప్రిల్ 9, 2024 నుండి 30 మార్చి 2025 వరకు వర్తిస్తాయి. ఈ ఫలితాలకు వెళ్లే ముందు మన ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ ఈ సుందరి ప్రేక్షకులు. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు ఓ పా పి నామాక్షరం మొదటి అక్షరం కలిగిన వాళ్ళది. హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు పూ షం చే రా మొదటి అక్షరం కలిగిన వాళ్ళు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు పే పో మొదటి అక్షరం కలిగిన వాళ్ళు. ఇది కన్యారాశి అవుతుంది. రాశ్యాధిపతి బుధుడు. క్రోధీనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు గమనిస్తే కనుక కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. గోచార గ్రహస్థితి గమనించినప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా చతుర్థ సప్తమాధిపతి గురువు 34/24 అష్టమ భావంలో లోహమూర్తిగా సంచారం వలన కొంచెం మనకి ప్రయాణాల్లో దొంగతనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అగ్ని వలన భయం, అధైర్యంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. కానీ మే 1వ తారీఖు నుండి భాగ్యస్థానమైన వృషభ రాశిలో రజతమూర్తిగా సంచారం వలన ధనలాభం, సకల సౌభాగ్యాలు కలుగుతున్నాయి. అలాగే గృహలాభ సూచనలు, దేహ సౌఖ్యం కూడా ఉంటుంది, స్త్రీ సౌఖ్యం కూడా ఉంటుంది. 9/10/24 నుంచి 4/2/25 వరకు గురువు వక్రించే సమయంలో సామాన్యంగా ఉంటుంది. పంచమ షష్టాధిపతి అయిన శని షష్టమ భావంలో తామమూర్తిగా సంచారం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ధనధాన్య వృద్ధి, నూతన గృహ నిర్మాణం, ఎవరికైనా ఇప్పటిదాకా గృహం లేకపోయి కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది. శారీరక సౌఖ్యం చాలా బాగుంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా మీకు సంవత్సరంలో లభిస్తాయి. 29/6/24 నుండి 15/11/24 వరకు వక్ర సంచారం చేస్తాడు. ఈ వక్ర సంచార సమయంలో మటుకు సామాన్యంగా ఉంటుంది. 29/3/25 సప్తమ భావమైన మీనరాశిలో ప్రవేశిస్తాడు.
రాహు సంచారం గమనించినప్పుడు రాహు సప్తమ భావమైన మీనరాశిలో రజతమూర్తిగా సంచారం కాబట్టి ఈ సంచార సమయంలో మనకి చేసే పనిలో కృషికి తగ్గ ఫలితం ఉంటుంది. అంటే మనం ఎంత కష్టపడితే అంత ఫలితాలు మనం పొందగలుగుతాం. ఒక్కొక్కసారి వృధా త్రిప్పట ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఖాళీ వేళకి సంబంధించిన సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేతువు జన్మరాశిలో రజతమూర్తిగా సంచారం వలన ఎక్కువగా ప్రయాణాలు, దేశ సంచారం ఉంటుంది. కుటుంబంలో స్వల్ప విభేదాలు ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వ్యయాధిపతి రవి సంచారం గమనించినప్పుడు రవి భగవానుడు ప్రతి నెలా కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. ఈ రాశి మారే సమయంలో ముఖ్యంగా మనకి 16/6/24 నుండి 16/7/24 వరకు దశమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం వలన రాజకీయ వ్యవహారాల్లో చక్కగా జయం లభిస్తుంది. మహావైభవం ఉంటుందని చెప్పవచ్చు. చేసే కార్యాలు కూడా విజయ అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే 16/7/24 నుంచి 16/8/24 వరకు లాభస్థానంలో రజతమూర్తిగా సంచారం. దీనివల్ల చక్కగా ధనలాభం, శుభకార్యాల్లో పాల్గొనడం లాంటివి ఉంటాయి. నూతన పదవి లాభ సూచనలు గోచరిస్తున్నాయి. గౌరవం లభిస్తుంది. అలాగే శారీరక సౌఖ్యం కూడా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. రవి 16/11/24 నుంచి 15/12/24 వరకు తృతీయ భావంలో స్వర్ణమూర్తిగా సంచరించే సమయంలో ధనప్రాప్తి, బంధుమిత్ర దర్శనం, సంతాన మూలంగా సౌఖ్యం ఉంటుంది. అలాగే శత్రువులపై విజయం కూడా ఉంటుంది. రవి 12/2/25 నుంచి 14/3/25 వరకు షష్టమ భావంలో లోహమూర్తిగా సంచారం వలన శారీరక సౌఖ్యం చాలా బాగుంటుంది, ఆరోగ్యం. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయటం కానీ లభించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. శత్రువులపై విజయ అవకాశాలు మెరుగుపడతాయి. గతంలో తెచ్చిన రుణాలు లాంటివి ఏమంటే తీర్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ రవి సంచారం మిగిలిన సమయాల్లో సామాన్య ఫలితాలు ఉంటాయి. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు 23/4/24 వరకు షష్టమ భావంలో లోహమూర్తిగా సంచారం వలన ఆరోగ్యం బాగుంటుంది, ధన సంపాదన ఉంటుంది. పలు రంగాల్లో చాలా వరకు అనుకూలంగా కూడా ఉంటుంది. 20/10/24 నుండి లాభస్థానంలో రజతమూర్తిగా సంచారం వలన మీరు చేసే ప్రతి పని కూడా విజయ అవకాశాలు మెరుగుపడతాయి. కార్య విజయం ఉంటుంది. అభిష్ట సిద్ధి, సంతోషంగా ఉంటారు. నూతన వస్తు ప్రాప్తి కూడా గోచరిస్తోంది. 7/12/24 నుండి 24/2/25 వరకు వక్రగతి వలన కొంచెం మనోవిచారం, అలసట, చేసే పనుల్లో కొంచెం ఆటంకాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద మన గోచార గ్రహస్థితి గమనిస్తే కన్యా రాశి వారికి గురుడు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. ఆరోగ్యం బాగుంటుంది. షష్టమ శని వలన చక్కగా ధనలాభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ జీవితం కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. ఈ సంవత్సరం విద్యార్థులకి చాలా బాగుంది కాబట్టి చక్కగా మంచిగా ప్రయత్నిస్తే మంచి విజయ అవకాశాలు మెరుగుపడతాయి. పోటీ పరీక్షల్లో కూడా మీకు విజయ అవకాశాలు చక్కగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి రుణాలు కానీ రోగాలు కానీ ఉండవనే చెప్పవచ్చు. వైవాహిక జీవితం గమనించినప్పుడు సామాన్యంగా ఉంటుంది. ఒక్కోసారి అదృష్టం కలిసి వచ్చి అనుకోని లాభాలు కూడా గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలకి, దూరదేశ ప్రయాణాలకి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నించి విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకి గమనిస్తే కనుక ఈ సంవత్సరంలో చక్కగా పదవీ లాభ సూచనలు, ప్రమోషన్స్ లభించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద షష్టమ స్థాన శని సంచారం వలన సంవత్సరం అంతా కూడా కన్యా రాశి చాలా బాగుంటుంది. 30 సంవత్సరాలకు ఒకసారి శని షష్టమ భావంలో సంచారం చేస్తాడు. ఈ సమయం చాలా సద్వినియోగం చేసుకోండి. మే 1 నుండి గురువు భాగ్యస్థానంలో సంచారం వల్ల గురుబలం కూడా తోడై చక్కగా సంతాన సౌఖ్యం చాలా బాగుంటుంది. సప్తమ రాహు సంచారం వల్ల కూడా కొంచెం స్వల్ప ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కన్యా రాశి వారికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. మరింత అనుకూలమైన ఫలితాలు పెరగటానికి ప్రతిరోజు కూడా విష్ణు, లక్ష్మీ ఆరాధన చేయడం చాలా మంచి పని. అలాగే దుర్గా ఆరాధన, గణపతి యొక్క మంత్ర జపం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ జన్మ నక్షత్రం రోజున మీ జన్మజాతకం ప్రకారం ఏ దశ నడుస్తుందో ఆ దశానాథుని జపం చేసుకోవడం వల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరంలో మీకు సోమ, మంగళ, గురువారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మనం ఏమైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలని, ఎటువంటి పనులు ప్రారంభించినా కూడా విజయ అవకాశాలు చక్కగా మెరుగుపడతాయి. కందాయ ఫలితాలు మనం గమనించినప్పుడు ఉత్తర 2, 3, 4 పాదాల వారికి మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు ధనాదాయం చాలా బాగుంది. 5వ నెల నుంచి 8వ నెల వరకు కొంచెం రుణ బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
హస్తా నక్షత్రం వారికి సంవత్సరం అంతా ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. చిత్త 1, 2 పాదాల వారికి సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి క్రోధీనామ సంవత్సరం చాలా మనకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి చక్కగా శ్రద్ధగా మిగిలిన పరిహారాలు చేసుకుంటే మరింత అనుకూలమైన ఫలితాలు కలిగి ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. ఆ ఈశ్వర అనుగ్రహం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తూ మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.